నేను అడిగిన వారే చెప్పండి. ఆశ పైకి లేదు. మీ ఇంటికి చుట్టాలు వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు? కూర్చోబెట్టి మర్యాదలు చేస్తావు. పైనెత్తి నువ్వు చెప్పరా. కూర్చోబెట్టడంతో సరిపోద్దా? చుట్టాలకి ఏం చేస్తారు? డ్రింకులు, రకరకాల స్నాక్స్ పెడతాం. రాత్రికి మధ్యాహ్నానికి కూడా ఉంటే ఏం చేస్తాం? భోజనాలు ఏర్పాటు చేస్తాం. అలాగే మనం ఇంటికి వచ్చిన చుట్టాలని ఈ పాఠంలో ఏమన్నారంటే అతిథులు అంటున్నారు. అతిథికి ఇచ్చే మర్యాదను తెలియజేసే పాఠమే ఏ పాఠం? ఆదిత్యం. కూర్చోం. ఈరోజు మనం ఆదిత్యం అనే పాఠాన్ని చెప్పుకోబోతున్నాం పిల్లలారా. చదవండి, ఆలోచించి చెప్పండి. దీనుండైనను శత్రువుడైనను శరణనుచు వేడునప్పుడు ప్రీతానం మానవుని కోర్కే తీర్చిన వాణి సృజనునండ్రు బుధులు వసుధ కుమారా. ఈ పద్యాన్ని పక్కి అప్పల నరసింహ ఆ కవి రచించాడనమాట. ఇతడు రచించిన శతకం ఏ శతకం చెప్పండి? చివరుంది మనకు మగుటం. కుమార వసుధ కాదు, కుమార శతకం అన్నమాట. కుమార కుమారి శతకాలనే పక్కి అప్పల నరసయ్య అనే కవి రచించడం జరిగింది. ప్రశ్నలు చూడండి. పై పద్యం ఏమి చెప్తుంది? పై పద్యం ఏమి చెప్తుంది? దీనుడైనా శత్రువు అయినా మనని శరణ కోరిచ్చిన వారిని ఏమి చేయాలంట? వారికి ఏమైతే కోరుతున్నారో ఆ కోరికలు మనం నెరవేర్చాలని తెలియజేస్తుంది. 2, ఎవరిని సుజనులు అంటారు? ఎవరిని సుజనులు అంటారు? ఎవరైతే మంచి పనులు చేస్తారో, ఎవరైతే నీతిగా ఉంటారో వారిని సుజనులు అంటారండి. 3వ ప్రశ్న, శరణ కోరడం అంటే ఏమిటి? శరణ కోరడం అంటే ఏంటో చెప్పండి. మనం దేవుడికి శరణ కోరుతూ ఉంటాం. అంటే ఏంటి? దండం పెట్టి అడగడం మాట, మొరొక్కడం. శరణ కోరడం అంటే మొక్కడం అని తర్వాత రాసుకుంది. ఉద్దేశం చూడండి. అతిథి దేవో భవ, ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలని, వారికి లోటు రానేయకూడదని తెలియజేయడం ఈ పాఠ్యభాగం ఉద్దేశం. మన ఇంటికి వచ్చిన అతిథులకి ఏమి చేయాలంట? వారిని గౌరవించి వారికి ఏ లోటు రాకుండా చూసుకునే ఉద్దేశం గల పాఠం ఏ పాఠం? ఆదిత్యం అనే పాఠం. మరి అతిథి దేవో భవ, అలాగే ఇంకే దేవో భవ అన్నారు చెప్పండి వేదాలలోని? చెప్పండి. పితృదేవో భవ, మాతృదేవో భవ, ఆచార్య దేవో భవ. దాంతోపాటు ఇంకో మాట ఏమొచ్చింది? అతిథి దేవో భవ. నీ తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవిస్తావో, నీ గురువుని ఏ విధంగా గౌరవిస్తావో, అలాగే అతిథిని కూడా మనం ఆ విధంగా గౌరవించాలని తెలియజేసే పాఠం ఉద్దేశం గల పాఠం ఏ పాఠం అండి? ఆదిత్యం అనే పాఠం. నేపథ్యం చూడండి. భీష్మ పితామహుడు ధర్మరాజుకు బోధనలు చేస్తూ మనల్ని శరణ కోరిన వారిని ఆదుకుంటే ఎటువంటి ఫలితం దక్కుతుందో చెప్పాడు. ఈ కథ పూర్వం రాక్షస మంత్రి శుక్రాచార్యుడు ముచికుందుడు అనే రాజుకు చెప్పిన కథ. ధర్మరాజుకి భీష్ముడు బోధనలు చేసే సమయంలో మనకి ఎవరైతే శరణ కోరతారో వారికి మనం వాడు అడిగింది ఇవ్వాలని, అలాగే శరణ కోరిన వచ్చిన వారిని మనం కాదనకుండా వారు ఏదడితే అది ఇవ్వాలని భీష్ముడు ధర్మరాజుకి తెలియజేస్తున్నాడు. ఈ కథ ఎవరెవరికి చెప్పారంట? రాక్షస మంత్రి అయిన శుక్రాచార్యుడు ముచికుందుడు అనే రాజుకు తెలియజేస్తున్నాడంట. అతిథి మర్యాద గురించి తెలిపే కథ. ఈ కథ అతిథి మర్యాద, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడము మొదలైన విలువలను చెబుతుంది. మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథ ఏంటి? అతిథులను మర్యాదించడము, అలాగే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం గురించి తెలియజేసే విలువలను తెలియజేసే పాఠమే ఆదిత్యం అనే పాఠం. చూడండి, ఇందులో కథ ఏంటో చూద్దాం. ఒక వేటగాడు అడవికి వెళ్ళి పక్షిని వేటాడి తిరిగి ఇంటికి వెళుతుండగా పెద్ద గాలివాన వచ్చింది. దాని వలన వేటగాడు అడవిలో చిక్కుకున్నాడు. చివరకు ఒక చెట్టు కిందకు చేరి తడిసిన శరీరముతో గజగజ వనకసాగాడు. అప్పుడు ఒక పావురము శరణ కోరిన వేటగాడిని ఆతిథ్యం ఇచ్చిన రీతిని ఈ ఘట్టం తెలియజేస్తుంది. ఒక వేటగాడు అడవికి వెళ్ళాడంట. అడవికి వెళ్ళి వేటాడి వచ్చేసేటప్పుడు ఎలాంటి వాన వచ్చింది? పెద్ద గాలివాన వచ్చింది. ఆ వానకు మరి చలికి ముద్దయిపోయి మనం తడిసిపోతే మనకి ఏమేస్తుంది చెప్పండి అమ్మా? చలి వేస్తూ ఉంటుంది. ఆ చలికి వీడు గజగజ వణికేటప్పుడు చెట్టు కిందకు చేరినప్పుడు ఆ చెట్టు పైన ఉన్న ఒక పావురం ఏమి చేసిందంటే అతడికి ఆతిథ్యం ఇచ్చి అతడికి కావలసినవన్నీ సమకూర్చి మరి ఆ వేటగాడిని
ఎంతో బాగా చూసుకున్నట్లుగా తెలియజేసే కథే ఏ కథ? ఆతిథ్యము కథ. ఇప్పుడు ఆతిథ్యం పాఠ్యభాగ రచయిత ఎవరంటే తిక్కన సోమయాజి. కవి పరిచయం చూడండి అమ్మా. ఈ తిక్కన సోమయాజి 13వ శతాబ్దానికి చెందినవాడు. కవిత్రయంలో రెండోవాడు. కవిత్రయం మనం చెప్పుకున్నాం. కవిత్రయం ఎంతమంది? 3 కవులు మహాభారతాన్ని రచించారు. 3 ఎవరెవరును? నన్నయ్య, తిక్కన, ఎర్ర. ఈ 3 కూడా కవిత్రయం మాట. నన్నయ్య ఆది పర్వం నుంచి సభాపర్వం వరకు సగం రాస్తే, మిగతా తిక్కన 15 పర్వాలు రాస్తే, ఎర్రన్న ఇంకో అరపర్వం రచించి మొత్తం 18 పర్వాలు రచించారు వీళ్ళ 3 కలిసి. కనుక వీళ్ళ 3ని మనం కవిత్రయం అని చెప్పుకుంటున్నాం. ఆ కవిత్రయంలో రెండోవాడు ఎవరంట చెప్పండి? తిక్కన సోమయాజి. ఇంటి పేరు కొట్టరువు. తల్లిదండ్రులు అన్నమ్మ కొమ్మనలు. తిక్కన నెల్లూరిని పాలించిన మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉండేవాడు. ఇతడు ఈ తిక్కన కవియే కాకుండా మంత్రి కూడాని. ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? మనుమసిద్ధి ఆస్థానంలో కవిగా మంత్రిగా ఉండేవాడు. ఇతడు రచనలు ఏటో చూడండి. నిర్వచోత్తర రామాయణము, ఆంధ్ర మహాభారతం రచించారు. ఏమి రచించారు చెప్పండి? నిర్వచోత్తర రామాయణము, ఆంధ్ర మహాభారతం రచించాడంట. ఆంధ్ర మహాభారతంలో ఎన్ని పర్వాలు రచించాడంటే విరాట పర్వము నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు రచించాడు. ఆంధ్ర మహాభారతం 18 పర్వాలు ఉంటాయి. ఆ 18 పర్వాల్లో తిక్కన ఎన్ని రచించాడండి? 15 పర్వాలు రచించాడు. నన్నయ్య ఏమో 2.5 పర్వాలు రచించాడు. ఎర్రన్నేమో 1.5 పర్వం రచించాడు. ఈయన శైలి నాటకీయం. ఈయన బిరుదులు ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ. తిక్కన బిరుదులేటండి? ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ అనే బిరుదులు ఈ కవికి ఉన్నాయన్నమాట. ప్రస్తుత పాఠ్యభాగం ఆంధ్ర మహాభారతం శాంతి పర్వంలోని తృతీయ శ్వాసం నుంచి గ్రహించబడింది. ఎక్కడి నుంచి గ్రహించబడింది? ఆంధ్ర మహాభారతం శాంతి పర్వంలోని తృతీయ శ్వాసము నుంచి. ఆదిత్యం అనే పాఠం ఎక్కడి నుంచి గ్రహించబడిందిరా? ఆంధ్ర మహాభారతం నుంచి గ్రహించబడింది. రా పద్యాలు చూడండి ఈసారి. అప్పక్షి ధ్వంసకుండు శయనంబు ప్రాపించియుండా నమ్మీరు హంబు కోటరంబున వసించియుండునది యొక్క కపోతంబు తన వల్ల బయటయేని మేతకంబోయి రాక తడిసిన శోకించడం అంటే ఏమని చెప్పుకున్నామమ్మా? శోకించడం అంటే ఏడ్చడం, దొక్కించడం అన్నమాట. ఈ పక్షి దంచకుడు ఒక పక్షి ఓ పావురాలు, ఒక 2 పావురాలు చెట్టు మీద ఉండేమాట. ఏ పావురం? భర్త భార్య అనే 2 పావురాలు ఒక చెట్టు మీద ఉండేమాట. ఆ పావురాన్ని మనం అక్కడ ఆ పద్యంలో ఏమన్నాడు? కపోతం అన్నాడు. కపోతం అంటే ఏమిటి అర్థం? కపోతం అంటే ఏమని రాసుకున్నాం? పావు. ఈ పావురం అందులో భార్య పావురం మేతకెళ్ళిందంట. భార్య పావురం మేతకు వెళ్ళింది, భర్త పావురం ఇంటి మీద ఉన్నాడు. ఆ మేతకి వెళ్ళిన సమయంలో ఈ పావురం మేతకి వెళ్ళాక మన తల్లిదండ్రులైనా మనమన్నా స్కూల్కి పొద్దున్న 8 గంటలకు వస్తాం, మళ్ళీ సాయంత్రం 5-5 ఇంటికి వెళ్ళిపోవాలి. లేకపోతే మన తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? ఇంటికాడ భయంగా మన గురించి ఇంకా రాలేదేంటి, ఎక్కడ తిరుగుతుంది ఏంటి అని టెన్షన్. అలాగే మన తండ్రి ఎక్కడికన్నా పనిలోకి వెళ్ళాడు అనుకో, అతడు ఒక టైం అయినా 10 దాటినా ఇంక ఇంటికి రాకపోతే మనం ఎలా భయపడమా పిల్లలు? తల్లి రాకపోయినా భయపడతాం, తండ్రి రాకపోయినా భయపడతాం. అలాగే మీ ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా భయపడతా ఉంటారు. ఇంకా రాలేదేంటి, ఇంకా రాలేదు, పొద్దు ఎంత పోతుంది, ఇంకా రాలేదు. అలాగే ఈ మగ పావురం చెట్టు మీద ఉండి ఆడపావురం గురించి ఈరోజు చూస్తే వాన ఇంత పొద్దు వెళ్ళిపోతుంది. పొద్దు అంటే ఏమని చెప్పుకున్నాం? సందడిపోవడం, చీకడైపోవడం అన్నమాట. చీకడైపోతుంది, నా భార్య ఇంకా రాలేదని చెట్టు మీద ఉన్న మగపావురం రోధిస్తూ ఉందంట. తర్వాత పద్యం చూడండి అమ్మ. ఎచటనున్నది ఇంత ప్రొద్దొక చోటు నుండనేనను బాసి ఉజ్వలాంగి ఇమ్మేను లేకున్న నిమ్మేని కలిమి నిర్ధారకంబు బదిరానురాగయుక్త యగుసతి గుణములైకిక ముస్మిక సుఖ సాధనంబులు సువ్యపతికి ఏ కారణంబున నేమయ్యనో వాన ఏ పునాదగియే గాపునో నటకం నేమి సయ్యదు మందిరం విప్పుడు పాడు వారుచున్నది అనగ నప్పులకు లెల్ల బోయవలలోనున్న కపోతి విని
మానంబు సంతోషపూర్ణమగ్నంబుగాగా. ఇమ్మేనంటే ఏమని చెప్పుకున్నాము? మేను అంటే ఏమిటి? శరీరము. ఈ పావురము, మగ పావురము తన భార్య పావురం గురించి ఏమంటుందంట? నా భార్య ఇంత పొద్దైనా కూడా ఇంకా రాలేదు, వాన చూస్తే జోరున వాన కురుస్తుంది, ఈ పావురం ఎక్కడ తిరుగుతుందో ఏమిటో, ఈరోజు నేను సుఖముగా ఉన్నానంటే నా భార్యే కదా కారణము, నా ఇల్లు ఇంత అందంగా ఉందంటే భార్యే కదే కారణము అని ఈ మగ పావురము ఆడపావురం గురించి బాధపడుతుందంట. ఇవన్నీ కూడా నేను ఇంత సుఖముగా ఉన్నానంటే నా భార్యే కదా కారణం అని చెట్టు మీద ఉండి మగపావురం బాధపడుతుందంట. అలా బాధపడేటప్పుడు బోయవలలోనున్న కపోతి విని మనంబు సంతోషపూర్ణమగ్నంబు కాగా. ఈ ఆడపావురం ఎక్కడుందని చెప్పుకున్నాం మనం? బోయవాని వాళ్ళలో ఉంది. ఈ బోయవాడు ఒక వేటగాడు, మనం ఉద్దేశంలో చెప్పుకున్నాం నేపథ్యంలో. వేటగాడు అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళినప్పుడు ఒక పావురాన్ని పట్టేసుకొని ఆ పావురాన్ని వలలో వేసుకొని వచ్చేసేటప్పుడు జోరును వాన, గాలి, తుఫాను వచ్చేస్తే వీడు తడిసిపోయి సరిగ్గా గజగజ వణుకుతాడు అనమాట. ఆ వణికే సమయంలో వీడు ఎక్కడికి చేరతాడో? చెట్టు కిందకి చెట్టు కిందకి వేరే వాళ్ళ దగ్గరికి పెట్టుకెళ్ళి అంతలో చెట్టు కిందకి చేరతాడనమాట. ఆ చెట్టు కిందకి చేరిన సమయంలో ఆడు గజగజ వణుకుపోతూ ఉంటాడు. ఆ వలలో ఏ పావురం ఉందండి చెప్పండి? పైన ఉన్న మగపావురం బాధపడుతుంది కదా, ఆడపావురం వల్ల ఉంది. ఆ మగపావురం బాధపడి బాధ అంతా కూడా వలలో ఉన్న, అందుకే అన్నాడు బోయ వలలోనున్న కపోతి విని మనంబు సంతోషపూర్ణమగ్నంబుగాగా. మనంబు అంటే ఏమని చెప్పుకున్నాం? మనస్సులో బాధపడుతుంది. ఆ భర్త పావురం చెట్టు మీద ఉండి అనుకునే మాటలన్నీ కూడా వలలో ఉన్న ఆడపావురం ఆలకించి, ఆహా నా భర్త నా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడో, ఇటువంటి భర్త ఉండడం నా అదృష్టం కదా అని ఎవరు అనుకుంటున్నారంట? చెట్టు మీద ఉన్న వలలో ఉన్న ఆడపావురం అనుకుంటుంది. అదవుతుందా పిల్లలారా? మీరు కరెక్ట్గానే వింటారు. తర్వాత పద్యం చూడండి. పతిమదికి నింత ఎక్కినా అతివ గదా పుణ్యవతి ప్రియాలాపము లీగతి వినగాంచితి జన్మము కృతాకృతం వయ్యే నాకు గెలిచితి జముని. పతిమదికి, పతి అంటే ఎవరు? భర్త. మది అంటే మనస్సు. నేను ఈ ఆడపావురం అంటుంది పిల్లారా, భర్త మెప్పు పొందిన భార్య ఎంత పుణ్యాత్మురాలు. ఈ భర్త ఎంతో, మీ భర్త ఎప్పుడు మెచ్చుకుంటాడు ఈ తల్లిని చెప్పండి? ఆవిడ ఇల్లంతా శుభ్రంగా ఉంచుకొని, పిల్లలో భర్త వచ్చేటప్పటికి ఇల్లంతటిని ఏం చేయాలి? అంతా శుభ్రంగా ఉంచుకొని అన్నీ వండి అవరిచినప్పుడు భర్త మెచ్చుకుంటాడు భార్య. మనమన్నా అంతే కదా, తల్లినప్పుడే కదా మెచ్చుకుంటాం. అలా కాకుండా వంటది వండకుండా ఈవిడ ఎక్కడో తిరుగుతుందని ఊసులు చెప్పుకుంటానే. భర్త ఏం చేస్తాడరా? భర్తకు అబ్బడిపోతాడు. పిల్లలో కూడా నీ తల్లి ఎక్కడుందో ఎత్తుకుంటూ చిరాకేసేస్తుంది అన్నమాట. నువ్వు ఇంటికి వెళ్ళేటడికి ఏమి ఎట్టకపోయినా, నేను పట్టించుకోకపోయినా. ఆ విధముగా భార్య ఏమి చేయాలంటే ఇల్లంతటినే చక్కబెట్టుకోవాలి. ఇల్లంతటినే చక్కబెట్టుకొని వంట అది చేసుకొని పిల్లలను సక్రమంగా చూసుకోవాలి ఒక స్త్రీ. అటువంటి స్త్రీ అతివ అంటే ఎవరని చెప్పుకున్నాం? స్త్రీ అని రాసుకోవడం జరిగిందన్నమాట. నా భర్త యొక్క మెప్పును పొందాను, నేను ఎంతో అదృష్టవంతురాలని వలలో ఉన్న ఆడపావురము ఆనందపడుతూ ఉంది. అసలు ఆ వలలో ఉన్న పావురం ఏం చేయాలి? ఎంతో బాధపడిపోవాలి. బాబు ఈ వేటగాడి వల్ల చిక్కిపోయాను, ఈ నన్ను ఎలాగైనా చంపి తినేస్తాడని బాధపడాలి. కానీ తన భర్త మాటలు విన్న ఈ పావురము ఎంతో ఆనందపడిపోతుందంట. ఎందుకోసం? తన భర్త మెచ్చుకుంటున్నాడని. జన్మము అంటే పుట్టుకని, కృతాకృతం నా పుట్టుక సఫలమైంది అని ఈ పావురం ఎంతో ఆనందపడుతుందంట. తర్వాత చూడండి రా. అని యుల్లంబున యుగ్గాడించి పతికి తన తెరం ఎరిగించి మెరియునిట్లనియే. ఉల్లంబు అంటే ఏమిటి? మనస్సు. యుగ్గాడించి చెప్పుకొని ఈ పావురము, ఈ ఆడపాము ఇప్పుడు వరకు కూడా తన భర్త చెప్పిన మాటలకు ఎంతో ఆనందపడి ఇప్పుడు వలలో ఉన్నది నేనే అని తన భర్తకు తెలియజేసిందని. తెలియజేసినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. శరణము జొచ్చినాందగా ప్రసన్నత గైకొని రక్షణంబు సాదరముగా చెయ్యు అత్యధిక ధర్మముగా బొదకోటి చెప్పు నీవు అరసి మహర్తు విని శరణాగతి నోపిన భంగి
నా పదం వరయుక యుండజేయుము ప్రభు తము సేతున బొంకి ఓయేడన్. తన భర్తతో అంటుంది, ఈ వేటగాడు శరణజొచ్చి మన చెట్టు చాటుకు వచ్చాడు. చెట్టు అంటే తన ఇల్లే కదా. ఈ పావురాలు రెండు కూడా కోటరంబు ఇల్లు కట్టుకొని ఆ చెట్టు మీద ఉన్నాయి. అక్కడికి వీడు చలి కాసుకోవడానికి లేదా నీడకొచ్చాడు, వాళ్ళలో తడిసిపోకుండా చెట్టు నీడకొచ్చాడు. అప్పుడు వలలో ఉన్న ఈ అడపావురం అంటుందంట, ఇతడు మన చెట్టు చాటుకి శరణజొచ్చి వచ్చాడు. శరణజొచ్చిన వారిని ఏమనకూడదు, కాదనకుండా ఇతడికి ఆతిథ్యం చెయ్యి, ఇతడు ఏమి కావాలితే అవన్నీ ఇవ్వని మహర్తు ఇతడు అరసి ఆలోచించి ఒకసారి ఆలోచించు. బుధకోటి అంటే ఏమని చెప్పుకున్నాం, పండితులు, పండిత కోటి, పండిత సమూహాలు అంటాయంట. ఎవరైతే మనకు శరణజొచ్చి వచ్చారో వారికి మనం ఏం చేయాలంటే అండి, వారికి సహాయం చెయ్యాలన్నమాట. అలా పండితులు చెప్పారు కనుక ఇతడు చలితో వణికిపోతున్నాడు, ఇతడికి నువ్వు మంట వేసి ఇతడి చలిని చల్లార్చి ఇతడి ప్రాణానికి భిక్ష పెట్టని వలలో ఉన్న ఆడపావురము తన భర్త పావురంతో చెప్తుంది పిల్లారా. తర్వాత చూడండి. అని ఏర్పడ భాషించిన విని శోకము డిగ్గ విడిచి విహాంగము కరుణం తన జాతి చెప్పి తగనిట్లనియో మనుజ భాషనముల నా లబ్ధకునితోన్. భాషించిన అంటే పలికిన, శోకము అంటే బాధ, భాషనములు అంటే ఏమిటి, మాటలు. మనం పద్యం పాడుకుంటాం. ఏ పద్యం? కేయూరాని నభూషయంతి పురుషం ఆరాన చంద్రోజ్వల నస్నానం న విలేపనం న కుసుమం ఆలాంకృతమోదజ వాణ్యేకాంతమలం కరోతి పురుషం యా సంస్కృతాధార్యతే సీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. అందులో భాషణం అనే మాట కనపడుతుంది. మన భాషణం మన భూషణం ఎలా ఉండాలి, మంచిగా. భాషణం అంటే మాటలని మీరు అర్థం చేసుకోవాలి. ఆ లబ్ధకునితో అంటే ఆ లబ్ధకుడు అంటే ఎవరు, వేటగాడు. ఈ ఆడపావురము ఈ మాటలన్నీ తన భర్తకు చెప్పినప్పుడు భర్త శోకము డిగ్గ విడిచి అంటే బాధపడి, నా భార్య వలలో ఉందని అప్పుడు తెలుసుకొని బాధపడి ఏమి చేస్తున్నాడో చూడండి. తర్వాత 61వ పేజీలో మొదటి పద్యం. ఓ అన్నా డస్సినాడవు మా ఇంటికి అతిథి వైతి మసల కనీకం చేయవలయు ఆదిత్యం వేయది భవస్తిప్సితార్థ మెరిగింపు తగున్. డస్సిపోవడం అంటే ఏంటి, అలసిపోవడం మాట. మసలక ఆలస్యము చెయ్యక, ఇప్సితార్థము అంటే నీ యొక్క కోరికేటో మెరిగింపు తెలియజెయ్యి. ఈ వెనకాల మాట్లాడగా ఆడపావురము వలలో ఉంది కదా, ఇవన్నీ చెప్పినప్పుడు మగపావురం ఆలకించి మగపావురం చెట్టు మీద నుంచి కిందకు వచ్చి ఏమంటుంది, ఓ అన్నా నీవు అలసిపోయి ఉన్నావు, నీకేమి కావాలో ఆలస్యం చేయకుండా చెప్పు, మా ఇంటికి వచ్చావు కనుక నీకు ఆతిథ్యం చెయ్యవలసి ఉన్నదని ఈ పావురం అంటూ ఉంది. తర్వాత చూడండి. అనవుడు నొల్లమెంతయు బ్రీయంబు వహింపగ పచ్చివైరి సీతున సకలాంగంబులు ప్రత్యున్నములయ్యడు దీన్ని బాపవే. ఏమంటున్నాడంటే, నా శరీరం అంతా కూడా అంగాలన్నీ కూడా చలితో ముద్దయిపోనియి, తడిసిపోనియి, నాకు విపరీతమైన చలి వచ్చేస్తుంది, నేను చనిపోయేలా ఉన్నాను, ఈ చలిని తగ్గించు అని ఈ వేటగాడు ఎవరితో చెప్పాడండి, మగపావురంతో చెప్పాడు. ఆ తర్వాత అని నా విహంగము రయమారగ నచ్చటి పొల్లలెల్లా ముక్కున కొని తెచ్చి ప్రోవిడియ కుంఠితమైన దయాగుణంబునన్. అలా ఎప్పుడైతే అన్నాడో ఈ పావురము, విహంగము అంటే పక్షి రయ్యన ఎగిరిపోయి చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ ఎరుకొని ఎలా తెత్తదో, పొలలో ముక్కును పెట్టుకొని తెత్తదో, పక్షి చేతులు ఉండవు కదా, ముక్కును పెట్టుకొని పొలాలన్నీ తెచ్చి ఏమి చేసిందంట, అకుంఠితమైన దయాగుణముతో ఎంతో జాలితో ఆ వేటగాడికి ఏమి చేసిందంట, ప్రోవిడి ఈ పొలాలన్నీ కూడా, ప్రోవిడి అంటే కుప్పగా పోసి అతనికి ఏమి చేసిందో చూడండి. ఆ పొంత పల్లియకు రయంబున జలి
పుల్లతల సంగతమైన ఇంగాలంబు. ఈ పుల్లలన్నీ కొప్పుగా వేసిన తరువాత పక్కనున్న పల్లికి వెళ్ళి, పల్లి అంటే ఏమిటి, ఒక ఊరు, ఆ ఊరిలోకి వెళ్ళి ఒక నిప్పు పుల్ల తెచ్చిందంట. నిప్పుతో ఉన్న పుల్ల ఉంటుంది కదా, మన ఎవరైనా ఇంట్లో కాడ వేడి నీళ్ళు వేసుకొని పొయ్యి వెలిగించుకుంటాం, అందులో చిన్న పుల్ల లాక్కొచ్చి దాని చివరి నిప్పు ఉంటుంది కదమ్మా, మీరు సారాజోలో వేయడానికి అది అట్టుకెళ్తూ ఉంటారు. ఆ చిన్న నిప్పు కర్రను తెచ్చి ఈ పుల్లలో మోపులు వేసింది. మోపినప్పుడు ఏమవుతుంది, అక్కడ మంట ఎక్కువ అవుతుంది అన్నమాట. మంట ఎక్కువైనప్పుడు ఏం జరిగింది చూడండి. కొని వచ్చి పుల్ల ప్రోవున తను కంగ చేసి నెమ్మి తలు కొత్తగా నెట్లను బోయతోడ మేనియ అనలంబున గాచుకొనిటుకై లెమ్ము మనగా. నెమ్మి అంటే సంతోషమని, బోయవాడు అంటే బోయవాడు, మేనిని అంటే శరీరము, అంగాలంబు అంటే ఏమిటి, అనలంబు అంటే ఏమిటమ్మా, నిప్పు వెలిగించాక మంట వేసిన తర్వాత ఆ బోయవాడుతో అంటుందంట ఈ మగపావురము, ఓ వేటగాడ లేచి ఏం కాసుకోవాలి, చలి కాసుకో, మంట కాసుకోమని చెప్తుంది. తర్వాత చూడండి. అనవుడువాడు గొవ్వ హృదయం బలరదనయంబు కంబుగా లయ్యన శిఖా కలాపమున నల్లన కాంచి సీత బాధన మడుగంగ చేయగా బాదం పడి ఆకలి చాలదో చేదో చిన నెరిగించే గొవ్వకది సేయనుపాయము లేక ఆత్మలోన్. ఈ మంట వేసిన తరువాత ఈ పావురం అనుకుంటుందంట, ఈ వేటగాడు ఏమన్నా తిన్నాడో లేదో నేను అడగడం మర్చిపోయానని బాధపడుతున్నాడు తన మనసులో. ఆ తర్వాత ఏం చేసిందో చూడండి. ఒకచి వెలవెల బారి తలంచి కొనివాణి నిట్లనియే. 13వ పద్యమమ్మ. కగముల కుంజీవనం వనగలదే సంగయించినట్టిది ఆకలికేమి అయినా మాకు దొరకన్న తిందుముగాక అయినా నీవు డస్సితివాదిజ్జనీయ వలయు. కగము అంటే పక్షులంట ఆహారాన్ని దాచుకోవంటే ఎప్పుడు ఆకలైతే అప్పుడు ఏం చేస్తాయండి, అలా పొదల్లోకి తుప్పల్లోకి వెళ్ళి దానికి ఏం కావాలో అవన్నీ ఏరుకొని గింజలు తినేసి వచ్చేస్తాయంట. మన ఇంటికి కూడా వస్తూ ఉంటాయి పక్షులు. ఆ విధముగా తన ఆహారం తినేసి మళ్ళీ వెళ్ళిపోతాయి. అలా మేము ఆహారాన్ని దాచుకోము, ఎప్పటికప్పుడే సంపాదించుకుంటాము అని. అందుకే ఓ పద్యం ఉంది. అడవి పక్షులకెవ్వడు ఆహారం ఇచ్చును మగజాతికెవ్వడు మేత పెట్టు అనే పద్యం ఉంటుంది. అడవి పక్షులకి ఎవరు ఆహారం ఇస్తారు చెప్పండి, ఎవరన్నా ఇవ్వగలుగుతారా, ఎవరో పెట్టరా, సంపాదించుకుంటాయి. లేకపోతే పరమాత్మ అయిన దేవుడు వాటికి సమకూరుతాడు మాట ఆహారాన్ని, అంతే కదా, ఆయనేగా చూస్తాడు వాటిని. కనుక వాటికి ఆహారం ఎవరు పెడతారు, అవి దాచుకోవు, సంపాదించుకోవు, ఎప్పటికప్పుడు వెళ్ళి తినేసి వస్తాయి. నీవు ఆహారాన్ని దాచుకోము కనుక నీకేం పెట్టాలో నాకు అర్థమవుతలేదు అని ఈ పక్షి ఆ వేటగాడుతో అంటుందండి. పక్కనే చూడండి, చిత్రం చూడండి, అక్కడ మంట వేసింది, మంట కాగుతున్నాడా లేదా, కాగేటప్పుడు ఈ మాటలు అంటుందంట. నీకు ఏదో ఒకటి పెట్టాలని ఉంది నాకు, కానీ మా దగ్గర ఆహారం ఉండదు, ఏమి చెయ్యాలని బాధపడుతున్న సమయంలో ఏమి ఆలోచించిందో చూడండి. నా శరీరం ఆహారంగా నిత్యదన్ కొనుము. ఏమంటుంది ఈ మగపావురం, నా శరీరాన్ని నీకు పెట్టేస్తాను తినే అంటుందన్నమాట. అదవుతుందా చూడండి. తర్వాత అని పలికి అగ్ని వలగొని తన దేహము దానిలోన తడయక ఈడినాం గని బోయ విస్మయంబున మనమున కొంతసేపు మాన్పడియుండెన్ అని. నా శరీరాన్ని నీకు ఆహారంగా ఇచ్చేస్తాను తినేనేసి ఏం చేస్తుంది, పచ్చిదాన్ని తినేలేడు కదా, వెంటనే మంటల్లో దూకేసిందని. మంటల్లో దూకేస్తే ఏమవుతుంది, శుభ్రంగా కాలిపోయి చర్మం అంతా ఊడిపోయి మంచి మాంసం తయారవుతుంది. మనం కూడా కోడిని మాంసాహారం తినేటప్పుడు చికెన్ కోళ్ళు చేసి ఏం చేస్తాంరా, కాల్చుకొని ఆ తర్వాత వండుకుంటామన్నమాట. అలాగే పిట్టలు చాలామంది పిట్టలు పక్షుల్ని తినేవాళ్ళు ఉంటారు, చాలా రకాలు కొంతమంది. అలాంటి వాళ్ళందరూ ఆ పక్షిని ఏం చేస్తారంటే ఆ వెంట్రుకలన్నీ తీసివేసిన తర్వాత దాన్ని కాల్చేసుకొని ఏం చేస్తారండి, తినివేస్తూ ఉంటారన్నమాట. వేటగాడు అందుకే కదా వేటాడాడు పక్షిని, వండుకొని తినడానికే కదా. అందుకోసం నీ కోరిక నేనే నెరవేర్చేస్తున్నానని ఈ మంటల్లో దూకేసి అతనికి ఆహారంగా మారిపోయింది ఈ మగపావురం. ఆడపావురం ఈడు వేటగాడు విస్మయం చెందాడు అంటే, విస్మయం అంటే ఏంటి, ఆశ్చర్యపడిపోయాడనమాట. విస్మయం అంటే ఆశ్చర్యపడి అలా ఉండిపోయాడు. మనం కూడా అంతే కదా, ఎరన్నప్పుడు
ఇక్కడ మంటేసానికి మంటలో మన సంక్రాంతికి మనం మంటేసాం భోగి మన ఎవరన్నా అందులో దూకేశారు ఇంకేం చేస్తాం చెప్పండి. అలాగా ఈ విధంగా ఆశ్చర్యానికి గురైపోయాడంట ఇతడు. ఆశ్చర్యానికి గురైపోయి అలా ఉండిపోయాడు అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. కలదే ఇమ్మేయి పౌరుషంబు జగతిం కారుణ్యమేపారా నిప్పుల్ గిటించునమేను నాదు చరితముల్ ఎందకు బుట్టులై తలంపన్ వచ్చిన ఎంత కీడగునే ఏ తత్కృతత ఘోర చేష్టలు మానం గలవాడ పక్షి గురువై సంధించే సద్బోధమున్. ఇతడు అంటున్నాడు, ఈ శరీరానికి ఏమన్నా పౌరుషం ఉందా నాకు? ఈ పక్షిలో ఎంత జాలి గుణం ఉంది, నా కోసం ఆహారంగా మారిపోయింది, నాకు ఆతిథ్యం ఇచ్చింది, నేను చలిగాసుకోవడానికే మంట వేసింది. ఇటువంటి పావురాలనా ఇటువంటి పక్షుల్లా నేను వేటాడుతున్నాను, వీటికి ఉన్న జాలి కొరినా కూడా నాకు లేదు, అంతే కదా. కనుక ఈనాటి నుంచి ఈ పక్షే నాకు గురువు. ఈ రోజు నుంచి నేనేమి చేయను, వేటాడడం మానేస్తాను అని ఈ పద్యం ఏమంటున్నాడు చూడండి. ఘోర చేష్టలు మానం గలవాడ పక్షి గురువై సంధించే సద్బోధమున్. ఎక్కడి నుంచి నేను ఈ పక్షే నాకు గురువు, ఎక్కడి నుంచి నేను వేటాడడం మానేస్తాను. వేటాడడం మానేసి ఏం చేస్తాడంట, మంచిగా బతుకుతాను, ఏ పక్షిని ఏ జంతువుని నేను బాధ పెట్టనని ఈ వేటగాడు ఎంతో ఆనందము ఎంతో బాధపడుతూ మనసులో తన మనసుకి ఏమొచ్చింది, మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం చెందుతున్నాడు మాట. ఆడు చేసిన తప్పుకి ఏం చేస్తున్నాడో పశ్చాత్తాపం చెందుతున్నాడు. అశోకుడు యుద్ధం చేశాడంట, శ్వాసల్లో ఉంటుంది మీకు. యుద్ధం చేసి అందరినీ సంహరించేసి తాను గెలిచాడు. గెలిచిన తర్వాత అశోకుడు బాధపడుతున్నాడంటే ఏమని, నేను ఈ యుద్ధం చేయడం వల్లే కదా ఇంతమంది మరణించారు, ఇంత రక్తం మడుగులై పారుతుంది, ఎంతోమంది సామాన్యులు చనిపోయారు, ఆస్తి నష్టం వచ్చింది, జంతువులు చనిపోయాయి, జీవులు చనిపోయాయని అశోకుడు పశ్చాత్తాపం చెంది ఆ మారు మనసు పొంది ఏమి చేశాడంటే బౌద్ధ మతాన్ని స్వీకరించాడంట. బౌద్ధ మతంలోకి వెళ్ళిన వారు ఎలా ఉండాలి, ఒంటి మీద ఏమి ఆభరణాలు అవి పెట్టుకోకూడదు. ఒక అంగి, బుద్ధుడు ఎలా ఉంటాడరా, ఒక అంగి వేసుకొని తలను చుట్టుకొని ఏమి పెట్టుకోకుండా సామాన్య మానవుడిలా ప్రశాంతం కూర్చొని ఉంటాడు. అలాగే అశోకుడు కూడా యుద్ధం అయిపోయిన తర్వాత మారు మనసు పొంది రాజ్యాన్ని విడిచిపెట్టి ఏ మతంలోకి వెళ్ళిపోయాడంట, బౌద్ధ మతాన్ని స్వీకరించి శాంతియుతంగా బతికాడు అన్నమాట. అలాగే ఈ వేటగాడు కూడా ఏమనుకుంటున్నాడంటే, నా కోసం ఇంత చేసిన ఈ పావురం మరి నా కొనుక్కో చనిపోయింది కనుక నా మనసుని ఈ రోజుగా నేను మార్చుకొని ఈ పక్షులకు ఎలాంటి అయితే జాలి గుణం ఉందో నేను కూడా అటువంటి ప్రేమ జాలి కొరినా కలిగి ఈనాటి నుంచి పక్షులు కానీ జంతువులు కానీ వేటాడకుండా మంచిగా బతుకుతానని ఈ వేటగాడు మారు మనసు పొందాడంట. ఇదమ్మా ఈ పాఠం. ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి, అక్కడే ఉంది చూడండి. ప్రక్రియ ఇతిహాసం. ఇతిహాసం అంటే మనం చెప్పుకున్న మన ఇతిహాసాలు ఎన్ని, 2, రామాయణము భారతం, మహాభారతం 2 మన ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగిందని, అంటే పూర్వకాలంలో ఏ చరిత్ర అయితే జరిగిందో అది ఇతిహాసాలు అన్నమాట. మనం ఈ పాఠం ఎక్కడి నుంచి గ్రహించబడింది, ఆంధ్ర మహాభారతం శాంతి పర్వంలోంచి గ్రహించబడింది. ఆంధ్ర మహాభారతం అంటే ఇతిహాసమే కదా, అటువంటి ఇతిహాసంలోంచి గ్రహించబడింది కనుక ఈ పాఠానికి ప్రక్రియ ఇతిహాసం అన్నమాట. ఈ విధంగా మనంతా కూడా ఈ పాఠాన్ని గ్రహించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ముందు చెప్పుకున్న పాఠాన్ని ఒకసారి నెమరు వేసుకుందాం. ఆతిథ్యం పాఠ్యభాగ రచయిత ఎవరండి, తిక్కన స్వామియాజీ. ఉద్దేశం ఏమి నేను చెప్తాను, మీరు ఎవరు మాట్లాడు. ఉద్దేశం ఏమిటంటే అతిథి దేవో ఇంటికి వచ్చిన అతిథులను ఏ విధంగా గౌరవించాలో తెలియజేసే పాఠమే ఆతిథ్యం అనే పాఠం. ఈ ఆతిథ్యం పాఠానికి ప్రక్రియ ఏమిటంటే ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇది ఎలా జరిగిందని తెలియజెప్పేది. మన ఇతిహాసం రామాయణం మహాభారతాలు. ఈ కవి ఎవరో తిక్కన కవిత్రయంలో 2వాడు. కవిత్రయంలో 3 ఉంటారు, నన్నయ్య, తిక్కన, ఎర్ర. అందులో 2వాడు తిక్కనమాట. ఈ తిక్కన 13వ శతాబ్దానికి చెందినవాడు. ఇతడు ఎవడ ఆస్థానంలో ఉన్నారు, మనుమసిద్ధి ఆస్థానంలో ఉన్నాడు. ఇతడు నిర్వచోత్న రామాయణం, ఆంధ్ర మహాభారతం అనే రచనలు రాయడం జరిగింది పిల్లలారా. ఇతడు ఆంధ్ర మహాభారతంలో 15 పర్వాలు రచించాడు. నన్నయ్య 2.5 పర్వాలు రచించాడు. ఎర్రన్న 1/2 పర్వం రచించాడు. ఇలాగ వీళ్ళు భారతాన్ని సంతృప్తిగా రచించారు తెలుగులో. ఎవరు, నన్నయ్య, తిక్కన, ఎర్ర. ఈ ఆతిథ్యం పాఠ్యభాగ రచయిత ఎవరు, తిక్కన. నేపథ్యం ఏమిటో కూడా చెప్పుకున్నాం మనం. ఒక వేటగాడు అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళి ఒక పక్షిని వేటాడి తన వలలో వేసుకుంటాడు. అదే ఆడపావురం అన్నమాట.
ఆ జోలు వాన వచ్చేటప్పుడు చలికి వణికిపోయి చెట్టు కిందకి వెళ్తే చెట్టు మీద ఉన్న మగ పావురం తన భార్య గురించి బాధపడుతుంటే వాళ్ళలో ఉన్న ఆడపావురం ఇతడు మన చెట్టు నీడకు వచ్చాడు కనుక ఇతను ఆతిథ్యం ఇచ్చి అతనికి ఏమి కావాలో సమకూర్చు అన్నప్పుడు అతడు ఏమి చేస్తాడంటే కావలసిన సదుపాయాలన్నీ ఆ మగపావురము ఆ వేటగాడికి మంట వేసి చలిగాస్తుంది. చలిగాసిన తర్వాత అతను ఏం తిన్నాడో లేదని తానే మంటల్లోకి దూకి ఏమైపోద్ది ఆ పక్షికి ఆ వేటగాడికి ఆహారంగా అయిపోద్ది పిల్లలారా. ఇదండి ఆదిత్యం పాఠం. ఇప్పుడు ఆదిత్యం పాఠంలోని సారాంశం ఎవరు చదువుతారంటే 62వ పేజీలో 1, 2, 3 భావం లలిత చదువుతుంది. అందరూ చూడండి అమ్మ, టెక్స్ట్ బుక్లో చూడాలి అందరూ.